ఈరోజు కథ అంతా శని మహిమ. అనగనగా ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి జ్యోతిష్యం చెప్పడం బాగా వచ్చు. అందువల్ల తనకు ఏ రోజు ఏ కష్టం రాబోతుందో ముందుగా తెలుసుకుని జాగ్రత్త పడేవాడు. ఒకరోజు ఆయన తన జాతకం చూసుకోగా తనకు ఏలినాటి శని రాబోతుందని తెలుసుకున్నాడు. ఏలినాటి శని అంటే శని 7.5 సంవత్సరాలు విడవకుండా మనిషిని పీడించటం అన్నమాట. మన బ్రాహ్మణుడు ఈ సంగతి తెలుసుకుని శనీశ్వరుడు వచ్చి పట్టకముందే శనీశ్వరుడి గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అలా తపస్సు చేయగా ఒకరోజు అతనికి శనీశ్వరుడు కలలో కనపడి ఏం కావాలి అని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఏమీ లేదు మహాత్మా, నీవు నన్ను 7.5 సంవత్సరాల పాటు పీడించదలుచుకున్నట్లు తెలుసుకున్నాను. అలా పీడించకుండా నన్ను వదిలివేయమని వేడుకుంటున్నాను అన్నాడు. దానికి శనిదేవుడు, అది ఎలా కుదురుతుంది? కావాలంటే నువ్వింతగా ప్రార్థించావు కనుక నేను నిన్ను 7.5 సంవత్సరాలకు బదులు 3.5 సంవత్సరాలు మాత్రమే పీడిస్తాను అని చెప్పి శనీశ్వరుడు మాయమయ్యాడు. బ్రాహ్మణుడికి అయినా తృప్తి కలగలేదు. మళ్ళీ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఇది వరకటిలాగే శనీశ్వరుడు మళ్ళీ కలలో ప్రత్యక్షమై, ఏమయ్యా బ్రాహ్మణుడా, ఇంకా ఏమైనా వరాలు కావాలా ఏమిటి? మళ్ళీ తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. వరాలంటే ఏమీ లేవు, నీ పీడ ఎలాగైనా నాకు లేకుండా చేయమని కోరుతున్నాను అన్నాడు బ్రాహ్మణుడు. అలా కుదరదు, కనీసం 1 ఏడాది పాటు మాత్రం పీడిస్తాను అని చెప్పి మాయమయ్యాడు శనీశ్వరుడు. కానీ బ్రాహ్మణుడు అంతటితో తృప్తిపడి ఊరుకుంటేనా మళ్ళీ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆఖరికి శనీశ్వరుడు ఒకరోజు ప్రత్యక్షమై, ఏంటయ్యా బ్రాహ్మణుడా, పాపం కదా అని 7.5 సంవత్సరాలు పీడించడానికి బదులు ఏడాదితోటే వదిలిపెడతానని వరం ఇచ్చినా ఎందుకు ఇంకా నా వెంటపడి వేధిస్తున్నావు? ఇదే నా ఆఖరి వరం. 7 గడియలన్నా నిన్ను పీడించకుండా వదలను, ఇది ఖాయం. ఈసారి నువ్వు ఎన్నేళ్ళు తపస్సు చేసినా కూడా నేను నీకు కనిపించను. మర్యాదగా ఈ వరంతో తృప్తిపడు అని చెప్పి మాయమయ్యాడు. సరే అని బ్రాహ్మణుడు ఆ 7 గడియల కాలం ఎలాగో శనిపీడ తప్పదు కదా అని ఎలాగో బాధపడదాం అనుకున్నాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. బ్రాహ్మణుడికి శని పట్టే రోజు వచ్చింది. అయినా బ్రాహ్మణుడికి శనిపీడ ఎలాగైనా తప్పించుకోవాలని ఆశ ఇంకా పోలేదు. బాగా ఆలోచించి తను ఊళ్ళో ఉన్నట్లయితే తన వల్ల ఊళ్ళో వాళ్ళకి ఎవరికైనా కానీ, లేదా ఊళ్ళో వాళ్ళ వల్ల తనకి కానీ ఆపద రావచ్చు. అందుచేత ఎవరూ ఉండని అడవిలోకి వెళ్ళి ఒంటరిగా ఆ 7 గడియల కాలము గడిపేస్తే శని తనని పీడించడు కదా అనుకున్నాడు. ఇలా అనుకుని బ్రాహ్మణుడు తన మడిసంచి ఒకటి తీసుకుని అడవికి చేరుకున్నాడు. ఎండ చాలా తీవ్రంగా ఉంది. దాహం వేస్తూ ఉండటం వల్ల ఆ చుట్టుపక్కల ఎక్కడైనా మంచినీరు దొరుకుతుందేమోనని వెతకసాగాడు. అలా పోతూ ఉండగా ఒక పుచ్చకాయల తోట కనిపించింది. ఆ తోట కాపరిని అడిగి ఒక పుచ్చకాయ తీసుకుని దాంట్లో సగం తిని మిగతా సగం తన సంచిలో పెట్టుకుని మళ్ళీ బయలుదేరాడు. అలా పోతూ ఉండగా ఒక పాడుపడిన గుడి కనిపించింది. అక్కడ జపం చేసుకుంటూ కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే అతని శని పట్టాడు. పాపం ఆ సంగతి బ్రాహ్మణుడికి ఏం తెలుసు? నిశ్చింతగా జపం చేసుకుంటూ ఉన్నాడు. ఇంతలో అడవి పక్కనున్న రాజుగారి కొడుకు కనిపించటం లేదని రాజుగారి భటులు వెతుక్కుంటూ బ్రాహ్మణుడు కూర్చున్న గుడివైపు వచ్చారు. బ్రాహ్మణుడిని శని పట్టాడు కదా, అందుకని బ్రాహ్మణుడి సంచిలో ఉన్న పుచ్చకాయ నుంచి కారుతున్న నీరు సంచిని తడిపి నెత్తురుతో తడిపినట్లుగా కనిపించేటట్లు చేసింది రాజుగారి భటులకు. భటులు ఆశ్చర్యపోయి ఆ సంచి విప్పి చూశారు. ఇంకేముంది, శని మహిమ వలన దాంట్లో ఉన్న పుచ్చముక్క వాళ్ళ కళ్ళకి రాజకుమారుడు తలలాగా కనిపించింది. వెంటనే భటులు బ్రాహ్మణుడిని ఆ సంచితో పాటు రాజుగారి ఎదుటికి తీసుకువెళ్లారు. శని మహిమ వలన రాజుగారికి కూడా పుచ్చముక్క తన కొడుకు తలలాగే కనిపించింది. ఇంకేం చూస్తారు, తీసుకెళ్లి ఉరివేయండి ఈ పాపాత్ముణ్ణి అని ఆజ్ఞాపించారు రాజుగారు కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ. పాపం పుణ్యం ఎరుగని బ్రాహ్మణుడిని చూశారా, శని పట్టేసరికి ఎలాంటి ప్రమాదం వచ్చిందో. భటులు బ్రాహ్మణుడిని ఉరివేసే చోటుకి తీసుకువెళ్లారు. అప్పటికి శని బ్రాహ్మణుని పీడిస్తానన్న 7 గడియలు పూర్తయ్యాయి. 7వ గడియ పూర్తి కావడంతోటే అప్పటి వరకు రాజు కొడుకు తలలా కనిపిస్తున్న పుచ్చముక్కలా కనిపించడం ఒకేసారి జరిగాయి. అంతేకాదు, ఎక్కడో ఆడుకోవడానికి పోయిన రాజకొడుకు కూడా అక్కడికి చేరుకున్నాడు. ఇదంతా చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఉరి ఆపించి ఇలా జరగటానికి కారణం ఏమిటని బ్రాహ్మణుణ్ణి అడిగాడు. మొదటి నుంచి జరిగినదంతా బ్రాహ్మణుడు పోసగుచ్చినట్లు చెప్పి అంతా శని మహిమ అన్నాడు. రాజు బ్రాహ్మణుడి జ్యోతిష్య పాండిత్యానికి ఎంతో మెచ్చుకుని ఆ రోజు నుంచి అతన్ని ఆస్థాన జ్యోతిష్యుడిగా ఉంచుకున్నాడు.